నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. దిస్ ఇస్ బాను. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరు శ్రీనివాస్ ప్రజాపతి గారు ఒకసారి మాట్లాడదాం. ఏదైతే 14వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరపబోతున్నామని చెప్పేసి సంచలన ప్రెస్ మీట్ అయితే పెట్టడం సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎట్లాంటి 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఎట్లాంటి కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు? నిజంగానే పెద్దపీట వేయబోతా ఉన్నారు అని అనుకోవచ్చు సంబంధించి? డెఫినెట్ గా దేశవ్యాప్తంగా ఈ రోజు బీజేపీ పార్టీ అన్ని రాష్ట్రాలలో, అన్ని గ్రామాలలో, అన్ని మండలాలలో, అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఈ రోజు అంబేద్కర్ విగ్రహం ఎక్కడ ఉంటే అక్కడ ఈ రోజు జయంతి సంబరాలని బీజేపీ పార్టీ ఘనంగా నిర్వహిస్తా ఉంది. ఓన్లీ మా కార్యకర్తలతోనే కాదు, ప్రజల్ని మమేకం చేస్తూ ఇంటెలెక్చువల్స్, ఎమినెంట్ పర్సనాలిటీస్ ని, ప్రొఫెషనల్స్ ని, అందరినీ కూడా, న్యూట్రల్స్ ని, సో ఈ రోజు అందరినీ, ప్రొఫెసర్స్ ని, వీళ్ళందరినీ కూడా పిలిచి మేము వారిని ఘనంగా సన్మానిస్తూ ఈ కార్యక్రమాలు రూపకల్పన చేయడం జరిగింది. సో అదే రకంగా ఈ రోజు ఏప్రిల్ 14న అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలని సందర్భంగా 13 తారీఖు నాడే మేము ఈ రోజు బీజేపీ కార్యకర్తలందరూ కూడా వెళ్లి అంబేద్కర్ విగ్రహాలని శుద్ధి చేసే కార్యక్రమం, శుద్ధి చేసి వారికి పూల మాల సమర్పించి అక్కడ దీపాల అలంకరణ కూడా చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి 13 తారీఖు నాడు ప్రతి మండల హెడ్ క్వార్టర్లో, జిల్లా హెడ్ క్వార్టర్లో, గ్రామ హెడ్ క్వార్టర్లో ఈ కార్యక్రమాలు మేము చేస్తాం. ఇక్కడ నుండి పరిశీలకులు కూడా అనేక మంది మన ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్యేలు అందరూ కూడా రేపు ఇన్ఛార్జులుగా అక్కడికి వెళ్తా ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఈ రాష్ట్రంలో మరి ప్రదీప్ రావు గారు కన్వీనర్ గా, రుద్రమదేవి గారు, అదే రకంగా నేను అంటే తాడూరి శ్రీనివాస్ ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, అదే రకంగా భాషా గారు, అదే రకంగా చిక్కోటి ప్రవీణ్ గారు, ఈ రూపకల్పనలో రాష్ట్రం అంతా ఇవాళ సంబరాలని కార్యనిర్వహణ కార్యక్రమాలు మరి మేము చూస్తా ఉన్నాం. అదే రకంగా మీరు చూసినట్టయితే ఈ రోజు అసలు కాంగ్రెస్ ఏ రకంగా అంబేద్కర్ గారిని ఇబ్బంది పెట్టింది. ఇవాళ ఎందుకు మేము ఈ సంబరాలు చేస్తున్నాం అంటే అంబేద్కర్ గారి ఆశయాలని వాజ్పేయి గారి నుంచి మోడీ ప్రధానమంత్రి వరకు తూచా తప్పకుండా మేమే పాటిస్తా ఉన్నాం. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే 1931 రౌండ్ టేబుల్ నుంచి ఆ తర్వాత న్యాయశాఖ మంత్రిగా రాజీనామా చేయాల్సిన పరిస్థితులు, అంబేద్కర్ గారిని ఓడగొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అదే రకంగా వారిని మళ్ళీ పార్లమెంట్ లోకి రాకుండా మౌంట్ బాటెన్, నెహ్రూ గారు జరిపిన కుట్రలు ఇవన్నీ కూడా ప్రజలకు ముందున్నాయి. ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు. ప్రజల ముందు మేము కూడా ఇవన్నీ కూడా మరి తెలియజేస్తూ ఈ రోజు వాజ్పేయి గారు వచ్చిన తర్వాత భారత రత్న అవార్డు ఏదైతే ఉందో అంబేద్కర్ గారు ఇవ్వడం జరిగింది. పార్లమెంట్ లో చిత్రపటం కూడా పెట్టలేదు, వారి పటాన్ని పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చిత్రపటం కాదు, ఆ రోజు ఆయన చనిపోతే వారి భార్యని తీసుకెళ్లేంత వరకు ఒత్తిడి చేసినారు. వారి బాడీని పంపించినటువంటి ఏరోప్లేన్ బిల్లు కూడా వారి భార్యకు మరి పంపించడం జరిగింది. సో ఈ రకంగా అనేక అవమానాలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మరి అంబేద్కర్ గారు బతుకున్నప్పుడు చేసింది, చనిపోయినాక కూడా చేసింది. చెప్తున్నది ఏంటంటే అంబేద్కర్ కి వ్యతిరేకమైన విధానాలు, ఏదైతే రాజ్యాంగానికి వ్యతిరేకమైన విధానాలు చేసేది బీజేపీ పార్టీ. ఏదైతే 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేసామని చెప్పి మాట్లాడింది బీజేపీ పార్టీ అని చెప్పేసి దానికి సంబంధించి రాజ్యాంగ బుక్కులు కూడా పట్టుకొని నిరసన కార్యక్రమాలు చేశారు ఒకప్పుడు పార్లమెంట్ లో. దీనికి సంబంధించి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని దుర్వినియోగపరిచి ఎమర్జెన్సీని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మహిళా బిల్లును పెండింగ్ పెట్టింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మేము కదా వారి ఆశయాలు, హిందూ కోడ్ బిల్లును వ్యతిరేకించింది ఆ రోజు నెహ్రూ గారే కదా, పార్లమెంటుకు ఓడగొట్టింది వారే కదా. వాళ్ళు ఇవాళ 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టు వారు మాట్లాడితే నమ్ముతారా ప్రజలు? ఇవాళ పంచతీర్థాన్ని డెవలప్ చేసింది మేము. ఇవాళ లండన్ లో వారు ఎక్కడైతే శిక్షాకాలం పూర్తి చేయడానికి నివసించిన అది ఇల్లుందో దాన్ని కొని ఈ ప్రభుత్వం అక్కడ సంబరాలు చేస్తా ఉన్నాం. ఇవాళ 125వ జయంతి సందర్భంగా 120 దేశాల్లో జయంతి సెలబ్రేషన్స్ చేసినాం. మరి మీరు ఎందుకు చేయలే? 100 ఏళ్ల నాడు ఎందుకు చేయలే? 75 ఏళ్ల నాడు ఎందుకు చేయలే? 25 ఏళ్ల నాడు ఎందుకు చేయలే? ఇవాళ నేషనల్ హాలిడే అంబేద్కర్ గారి జయంతిని ఎవరు ప్రకటించారు? ఇవాళ 26 నవంబర్ ని కాన్స్టిట్యూషనల్ డేగా ఎవరు ప్రకటించారు? ఎన్నని చెప్పమంటారు చెప్పండి? అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చింది ఈ రోజు అనేక కార్యక్రమాలు. ఇవాళ దళిత ఎంటర్ప్రీనర్స్ ని కానీ, ఇవాళ భీమ్ యాప్ కానీ, ఇవాళ పంచతీర్థాలు నేను చెప్పినటువంటి స్మారక భవనాలు కోట్లాది రూపాయలు పెట్టి కానీ, ఇవాళ అలీ రోడ్ అక్కడ ఢిల్లీలో డెవలప్ చేసి అంబేద్కర్ గారి స్మారక గృహంగా మార్చింది ఎవరు? సో ఈ రకంగా చెప్తూ పోతే ఇవాళ బీజేపీ పార్టీ ఎన్ని చేసింది. ఇవాళ భారతరత్న అవార్డు ఇవ్వాల్సినటువంటి అవసరము మీరు పద్మవిభూషణ్ అవార్డు ఎవరికి ఇచ్చిరండి? ఆ రోజుల్లో అంబేద్కర్ గారిని ఓడగొట్టినటువంటి ఆయనకు మీరు ఇచ్చిర పద్మవిభూషణ్. మరి ఆ రోజు వరకు మీకు గుర్తురా లేదా? అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారిని అవమానపరుస్తారా ఈ దేశంలో? సో ఈ రోజు అందుకే ప్రజా హృదయాలలో చోటు చేసుకున్నారు. ఇంతెందుకు మీకు ఒక విషయం చెప్తాను. ఢిల్లీలో మీరు చనిపోయినప్పుడు వెంటనే
తీసుకెళ్లమని పురమాయించినారు. ఢిల్లీలో స్మారక చిహ్నం లేకుండా వారు, ఎందుకంటే అక్కడ ఒకవేళ వారి అంత్యక్రియలు జరిగితే ఈ గాంధీ కుటుంబాల సరసన ఉండొద్దని, గాంధీ కుటుంబాలకు మాత్రమే ప్రజలు వస్తారని, ఒకవేళ వీరి స్మారక చిహ్నం ఉంటే ప్రజలు తీర్థయాత్రలాగా అక్కడికి లక్షలాది మంది లైన్లు కడితే గాంధీ ఈ యొక్క స్మారక చిహ్నాలు బోసిపోతాయని వారు ఆ రకంగా ఢిల్లీలో మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారికి, అంబేద్కర్ గారిని ఢిల్లీలో అంత్యక్రియలు చేయకుండా చూసినటువంటి కాంగ్రెస్ పార్టీ మీరా మాట్లాడేది? ఇలా ఈ రాష్ట్రంలో కూడా ఏనాడు అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల సమర్పించలేదు. 10 ఏళ్ళు అంతకుముందు ఉద్యమ కాలంలో మరి కేసీఆర్ గారు పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు అంబేద్కర్ గారికి ఎక్కడ పూలమాల సమర్పించలేదు. అదే రకంగా దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని ఇలా ఆయన ముఖ్యమంత్రి కాగానే ఇది చేసినాడు, మోసం చేసినాడు. 3 ఎకరాలు ఇస్తానని చెప్పి మోసం చేసినారు. మరి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇలా గాంధీ వారసుడు రేవంత్ రెడ్డి గారు ఆయన అదే దళితులకు అన్యాయం చేసే ఉపయోగపడేటటువంటి సంక్షేమ పథకాలన్నీ మూలకు పడేసినాడు. ఇలా ఆయన పదవిని కాపాడుకునే బిజీలో అసలు దళితులను కానీ, ఎస్టీలను కానీ, బీసీలను కానీ ప్రకటించట్లేదు. ఓబీసీలను మోసానికి కూడా ఇలా 42% రిజర్వేషన్ మీద మోసానికి తెరదిస్తా ఉన్నాడు. సో ఆయన చట్టాలు చేస్తాడు, ఆయన అమలు పరచాడు. అదే రకంగా దళితులను మోసం చేసినటువంటి ఈ పార్టీలా ఈ రోజు ప్రజల ముందుకు దళితుల యొక్క ఛాంపియన్ ఈ దేశంలో బీజేపీ పార్టీ. ఓకే సార్, ఇది ఇలా ఉంటే హెచ్యూకి సంబంధించిన 400 ఎకరాల గురించి ఒక ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తలపించేలా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రొటెస్ట్ విషయంలో స్టూడెంట్స్ కి ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావాలని రెచ్చగొడుతుందని చెప్పేసి అటు రేవంత్ రెడ్డి గారు అందులో జంతువులు లేవు అని చెప్పేసి కూడా ప్రకటించారు. దీనికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ అనే కంపెనీకి 170 కోట్లు లంచం ఇచ్చారు. ఇందులో మధ్యవర్తిగా బీజేపీ ఎంపీ ఉన్నాడని చెప్పేసి ఈ రోజు కేటీఆర్ సంచలన ప్రెస్ మీట్ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? అది సంచలనం కోసం ఇచ్చినాడండి. కేటీఆర్ ఎవరు దేక్తలేరు, అందుకనే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆ రకంగా ఏదో తుస్సుపటాకి బాంబేస్తా గింబేస్తా అని ప్రెస్ మీట్ పెడతా, ఇది పెడతా అన్నాడు. ఏది? సో నేనేమంటానంటే ఈ రోజు 10 ఏళ్ళు పడుకున్నారు వాళ్ళు. మరి 10 ఏళ్లలో నువ్వేం చేసినావు ఎంక్వైరీ చేయకుండా? 10 ఏళ్లలో ఉన్న కూడా కాంపౌండ్ వాళ్ళు కూడా కొట్టి, రోడ్ వేసి, అక్కడ బహుళంతస్తుల భవనాలు వచ్చేటట్టు చేసి, 311 జీవో ఎత్తేసి, అక్కడ కమర్షియల్ యాక్టివిటీస్ వచ్చేటట్టు చేసి నువ్వు కదా పర్యావరణాన్ని చెడగొట్టింది. ఇలా ఆ రోజు కాసు బ్రహ్మానందరెడ్డి పార్కుని పర్యావరణవేత్తలు విప్లవిస్తే కదా నువ్వు అది మళ్ళా వెనకకు పోయినావు. ఉస్మాన్ యూనివర్సిటీలో డబుల్ బెడ్రూమ్ కడదామని పోతే, సర్వే చేయడానికి పోతే విద్యార్థులు తిరగబడితే నువ్వు వెనకకు వచ్చినావు. నువ్వు మొదటి నుంచి యూనివర్సిటీలకు వ్యతిరేకమే. ఇలా ప్రైవేట్ యూనివర్సిటీలు తెచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ఇన్నేళ్ల 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత పప్పు బెల్లాల్లాగా ప్రైవేట్ యూనివర్సిటీలను ఇలా ఇచ్చింది, వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చింది ఇవాళ కేసీఆర్ గారు. నువ్వేం మాట్లాడతావు? ఇవాళ ప్రైవేట్ విద్యను ప్రోత్సహిస్తా ఉన్నావు. సో హెచ్సియు అనేది ఇవాళ రాజ్యాంగ ప్రకారం వచ్చినటువంటిది. ఇవాళ మేము డెమోక్రటిక్ గా అక్కడ మా ఎమ్మెల్యేలు పోయి, మా ఏబీపీ విద్యార్థులు పోయి, మా పార్టీ నాయకులు పోయి పోరాడుతా ఉన్నారు. అక్కడ పార్లమెంట్ లో సైతం మా లక్ష్మణ్ గారు రాజ్యసభలో మాట్లాడుతా ఉన్నారు. మేము రాజ్యసభ మెంబరు, మరి ఎందుకు మాట్లాడట్లేదు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంపీలు అక్కడ? సో అక్కడ కదా ఏడ మాట్లాడాలో ఆడ మాట్లాడగలదు కదా. సో అవి మాట్లాడకుండా ప్రెస్ మీట్లు పెట్టి రేపు ఏదో చెప్తా, నేనేదో జ్యోతిష్యం చెప్తా, మీరు రండి అని అంటే, ఇవన్నీ తెలంగాణ ప్రజలు మీ నాటకాలన్నీ చూసిరు, అందుకే మిమ్మల్ని ఇంటికి పంపించారు. మీ మాటలు ఎవరు నమ్మరు. ఇవాళ విద్యార్థుల పక్షాన నిలబడ్డది బీజేపీ పార్టీ. ఈ యూనివర్సిటీని కాపాడుకుంటాం, ఆ జాగాల్ని కాపాడుకుంటాం. కేంద్ర పర్యావరణ శాఖ దీని మీద వెంటనే చర్యలు కూడా తీసుకుంటాం. దీనికి సంబంధించి తెలంగాణ బీజేపీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఎప్పుడు అధ్యక్షుని పేరు ఖరారు చేయబోతా ఉంది? దీనికి సంబంధించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? ఉంటుందా? మాకు అధిష్టానం తీసుకునాల్సిన నిర్ణయం అది. సో అది ఎప్పుడు చేయాలో ఏం చేయాలో వాళ్ళకి తెలుస్తుంది కదా. సో అది ప్రాసెస్, డ్యూ ప్రాసెస్ అది. సో దానికి మాలాంటి వాళ్ళని అడిగితే ఎట్లా? అంటే బీసీలకైనా పెద్దపీట వేసే ఛాన్స్ ఉందా ఈ అధ్యక్ష పదవి విషయంలో? అధ్యక్ష పదవి అని కాదు, బీసీలకి ఎన్ని పెద్దపీట. మనము ఈ రోజు నేను ఇంతకుముందే చెప్పిన రిజర్వేషన్స్, ఇవాళ బీజేపీ పార్టీ సాక్షాత్తు ప్రధానమంత్రి లాంటి ఇంపార్టెంట్ పదవిని ఇవాళ 3 టర్ములు ఇవాళ బీసీ ప్రధానమంత్రి ఏ పార్టీ వల్ల సాధ్యమైంది? బీజేపీ వల్ల సాధ్యమైంది. ఇవాళ 27 మంది క్యాబినెట్ మినిస్టర్లు బీజేపీ వల్ల సాధ్యమైంది. ఇవాళ ఎన్సిపిసి కమిషన్ రాజ్యాంగ భద్రత బీజేపీ వల్ల సాధ్యమైంది. మరి ఎన్నడన్నా ఈ 75 ఏళ్లలో 60 ఏళ్ల పరిపాలన కాంగ్రెసే చేసింది సుమారు. మరి ఎన్నడన్నా చేసిర్రా వాళ్ళు? ఇవాళ ఒక ఆదివాసీ బిడ్డని ప్రెసిడెంట్ చేయాలన్నా, ఇవాళ అబ్దుల్ కలాం లాంటి ప్రెసిడెంట్లు దేశానికి రావాలన్నా, అదే ప్రధానమంత్రులు బీసీలు రావాలన్నా, అనేక రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు బీసీలు రావాలన్నా, ఇవాళ ఓబీసీల పక్షాన నిలబడేది బీజేపీ పార్టీ. బీజేపీ అంటేనే ఓబీసీ బీజేపీ. సో కాబట్టి వీళ్ళు వేరే వాళ్ళు చెప్పిన మాటలు అనవసరమైన మాటలు. వాళ్ళు మాయా మచ్చింద్రలాగా అన్ని ఏమంటారంటే ఓబీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఏదో మీద కోడిని పెట్టి కింద మీరు తిన్నట్టు చూపించేదే గానీ ఇవాళ వీళ్ళ పక్షాన నిలబడేది ఏకైక పార్టీ బీజేపీ పార్టీ. చివరిగా బీజేపీ తెలంగాణ బీజేపీ తరపున వాళ్ళ తరపున మేము తెలంగాణ ప్రజలకి ఏం చెప్పాలి?
డెఫినెట్ గా ఈ రోజు అంబేద్కర్ గారి జయంతి సెలబ్రేషన్స్ చాలా గొప్పగా నిర్వహించుకుందాం. ఇవాళ మనం అంబేద్కర్ భారతరత్న అయినటువంటి అంబేద్కర్ గారి ఆశయాలని నెరవేర్చడానికి మనం ఈ సంబరాలను పెద్ద ఎత్తున నిర్వహించుకోవాలని చెప్పి మేము పిలుపునిస్తా ఉన్నాం. మనం చేసిన కార్యక్రమాలు పంచతీర్థ డెవలప్మెంట్ కానీ, భారతరత్న ఇవ్వడం కానీ, నేషనల్ హాలిడే కానీ, కాన్స్టిట్యూషన్ డే కానీ, ఇవాళ దళితులకి ఏ రకంగా మనం స్కీమ్స్ తీసుకొస్తా ఉన్నాం, ఇవన్నీ కూడా మేము ప్రజలకు తెలియజేసే కార్యక్రమాలు తీసుకుంటాం.